కుసుమని కళ్ళల్లో లక్ష్మి పట్టాసే కసుమని పేలిందా నా గుండె కల్లాసే అట్ట నువ్వు గిర్రా గిర్రా మెల్కెల్ తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని మధు గడికి బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే ఈ మేకు జుట్టు మదిలోనేమో హల్చల్ చేసావే. వావ్, నువ్వు పాటలు భలే పాడతావు మహేష్. థ్యాంక్ యూ కుసుమ. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మహేష్. అబ్బా ఇది 102సారి కుసుమ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్నిసార్లు చెప్పావంటే ఇంకా బర్త్డే ఇంకెన్నిసార్లు రేపు చెప్పావు? చూస్తావు కదా. 12 గంటలకి ఫోన్ దగ్గర పెట్టుకో. కుసుమ ఇఫ్ యూ డోంట్ మైండ్ 12 గంటలకి నీతో మాట్లాడడం కుదరదు కుసుమ. అదేంటి మహేష్ అలా అనేసావు? నేను బోల్డ్ ప్లాన్స్ చేసుకున్నాను. సారీ కుసుమ, నీకన్నా ముందు నా లైఫ్ లోకి నా ఫ్రెండ్స్ వచ్చారు. నా ఫ్రెండ్స్ తర్వాతే నువ్వు. వాళ్ళు కాల్ చేసి మాట్లాడాక నీకు కాల్ చేస్తాను. వావ్ మహేష్, ఫ్రెండ్స్ కి ఇంత వాల్యూ ఇస్తున్నావంటే రేపొద్దు నాకు ఇంకెంత వాల్యూ ఇస్తావో తలుచుకుంటేనే సిగ్గేసిస్తుంది బాబు. నువ్వు అలా మా ఫ్రెండ్స్ తో మాట్లాడినంత వరకు సిగ్గు పడతానే ఉండు. వాళ్ళతో కాల్ అయిపోగానే నేనే నీ సిగ్గుని సెల్లా సెదురు చేసేస్తా. ఓకే కుసుమ, బాయ్. ఏదో మెసేజ్ వచ్చిందేటి. డోంట్ కాల్ మీ. ఓకే, ఏమైంది కుసుమ నీకు? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ వస్తుందేటి? బ్లాక్ లో ఎట్టేసిందా? కుసుమ ఏంటి కుసుమ ఇలా చేసావు? తాటి ముంజే ఎందుకు అలా గింజిపోతున్నా? రారా మామారా, చూడరా కుసుమ కొంట ఏం చేసిందో. ఏం చేసిందిరా? నన్ను బ్లాక్ లో ఎట్టిందిరా. మంచి పని చేసిందిరా. అయ్యో మామ ఏంట్రా అంత పని చేసింది? నాకేం తక్కువరా మామా. అదే కదా అన్ని ఎక్కువే. మహేష్, దీని పేరే తొర్రు పళ్ళు తపన. మన మహేష్ గడి ప్రేమ కోసం 3rd క్లాస్ నుంచే తపన పడిపోతుంది. దీనికి అందరి పేర్లు బానే పలుకుతాయి గాని దీని తొర్రు పళ్ళు మధ్యలో సందు వల్ల మన మహేష్ గడి పేరు ఒక్కటే మహేష్ ఇలా తగలాడింది. మహేష్, ఏంటి మహేష్ నా మెసేజ్లకి రిప్లై ఇవ్వట్లేదు? యూట్యూబ్ లో కూడా నీ వీడియోలకు కామెంట్లు పెడుతున్నాను, వేటికి రిప్లై లేదు. అవును, నేను కూడా చూసాను. ఈ వీడియోల కింద నీ ఒక్కదాని కామెంటే ఉంది. రిప్లై అవ్వచ్చు కదరా, అంత బిజీ క్రియేటర్ అయిపోయావా? ఒరే నువ్వు అనరా బాబు, దాని గురించి నీకు తెలుసు కదా. నాకు సపోర్ట్ చేయడం మానేసి దానికి సపోర్ట్ చేస్తావేట్రా? ఒరే మహేష్, మా అందరి పేర్లు బాగా పలికి నీ ఒక్కడి పేరులోనే అంత గాలి నింపుతుందంటే నువ్వు ఎంత స్పెషల్ రా. కావాలంటే చూడు తపన, ఒకసారి మధు అనవా? మధు. మహేష్ అను. మహేష్. చూసావా? టైర్ గాలి లీకేనట్టుగా సౌండ్ ఏంటో బాబు. సర్లే తపన, నీ ప్రేమ ఎంత గట్టిదో నాకు అర్థమైంది. ఎంత గట్టిగా ఉంటే ఏం లాభం మధు? ఎన్నిసార్లు పింగ్ చేసినా ఈ మనిషి రెస్పాండ్ అవ్వట్లేదు కదా. ఇలాంటి వాళ్ళకి పెంగకూడదు తపన, మింగాలి. వీడిది ఇంకో నెంబర్ ఉంది, వాట్సాప్ చేస్తాను, రేపటి నుంచి మింగే. నువ్వు పదరా. సార్ చెప్పమ్మా తపన, నువ్వేం చేస్తావురా? నేను మేసప్ చేస్తాను సార్. పేరేం రాసుకోవాలరా? మై మహేష్ మేసప్ సార్. అయిపోయాడు రీడి. ఒరే ఇది నా పరువు తీయడానికి ఏదో పెద్ద ప్లాన్ వేసిందిరా. మహేష్ మేసప్ పెట్టరా? ఫోన్లేరా మహేష్, తన ప్రేమను 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తుందేమో. ఇలాగైతే నేను రానురా బాబు. గువ్వలో గుద్దేతాను. మహేష్, ఏం నాటకం వేస్తున్నారు మహేష్? ద్రౌపది వస్త్రాపహరణం. ఎప్పుడు నువ్వేనా మాట్లాడతావు? మహేష్ మాట్లాడ్డా? నీకు తపన ఊరికే పేరట్లేదే. ఒరే మహేష్, నువ్వు మాట్లాడితే గానీ తపనకి తపన తీరేటట్లేదురా. ఏటే ఎందుకు మహేష్ అంత కోపం? ఇంకోసారి నా పేరెట్ పిలిచావు అనుకో. నీ పేరు మహేషే కదా మహేష్. అమ్మ బాబాయ్ నన్ను రెచ్చగోకేస్తుంది ఇది. సరేలే మహేష్, ఏం నాటకం వేస్తున్నారు? నీకెందుకే? చెప్పొచ్చు కదా మహేష్. రామాయణం వేస్తున్నావే, తోరణకి వేసం వేస్తావా? ముక్కు కోసేస్తాను నీకు. నువ్వు కోస్తానంటే నేను వేస్తాను మహేష్. ఆహా, ఏమన్నా ప్రేమరా దీంది. ఇదేట్రా ఇలా తగులుకుంది నా ప్యానానికి. పద మనం వెళ్ళి కుసుమని తీసుకొద్దాం. ఒరే మహేష్, నాకెందుకు ఆ కుసుమ కంటే ఈ తపనే బెస్ట్ అనిపిస్తుందిరా. వసే తపన, ఈయన ప్రేమించుకో. మరి నీ అబ్బా నాకు చెల్లవుతురాది. మహేష్, ఏం నాటకం వేస్తున్నారో చెప్పొచ్చు కదా మహేష్. రే పాపం రా, చెప్పురా. ద్రౌపది వస్త్రాపహరణం వేస్తున్నాం. అవునా? సీరెవరు లాగుతున్నారు? ఇంకెవడు, మన మహేష్ గడే. అయితే నేను ద్రౌపదికి చేసేస్తాను. వసే దుస్సాహసన్ అని పేరు పలికే చాలు. బాంచన్ నువ్వే ద్రౌపది. ఒరే మహేష్, పాపంరా, బాధపడుతుందిరా. రే నువ్వు పదరా కుసుమ దగ్గరికి. ఒరే మామ అగోట్రా, కుసుమ అక్కడే ఉంది. పదరా వెళ్ళి పిలుద్దాం. ఒరే మామ నువ్వు ఆగరా, నేను వెళ్ళి ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు కనుక్కొని వస్తాను. హాయ్ కుసుమ. ఏంటి కుసుమ నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఎరా ఏమైంది? కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటని అడిగితే చెయ్యి లిఫ్ట్ చేసిందిరా. అవునా? పద వెళ్ళి అడుగుదాం. ఏంటి కుసుమ, ఎందుకు కొట్టావు మావాడిని? ఒక్కరోజు కాల్ లిఫ్ట్ చేయకపోతే వేరే అమ్మాయిని చూసుకుంటాడా? అవ్వా నేనెవరు చూసుకున్నాను? ఇంకెవరిని? ఆ తొర్రి పిల్ల తపన్ని. నాకేమో నీ పర్సనల్ నెంబర్ ఎవరికి ఇవ్వలేదని చెప్పి దానికి ఇస్తావా?
నీ గురించి మొత్తం అర్థమైపోయిందిలే నాకు. నీ నాటకాలన్నీ తెలుసు గాని మధు, నీ నాటకం గురించి చెప్పు. అంతా రెడీ కుసుమా, ప్రాక్టీస్ కి నువ్వు వచ్చిడివే. మధు, నేను ముందే చెప్తున్నాను, నేను చీర గట్ర కట్టను. మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. నేను లాంగ్ ఫ్రాక్ వేసుకొని వస్తాను. లాంగ్ ఫ్రాక్ అంటే డాన్స్ కి అయితే బాగుంటది కానీ నాటకానికి అంత ఎఫెక్టివ్ గా ఉండదు కుసుమా. ఏదో ఒకటి రా మధు, ముందు కుసుమాన్ రానిరా. నీ కక్కుర్తి అన్నట్టు కుసుమా, లాగేది మాత్రం మన మహేష్ గడే. రెండో చెంప కూడా పగిలిపోద్ది చెప్తున్నాను ఆడికి. అరే మహేష్, ఈ కసుబుసులాడే కుసుమా గుంట కన్నా నీకోసం తపన పడే ఆ తపనే బెస్ట్ కదరా. ఉండరా నువ్వే, నీ వల్ల మొత్తం. ఎక్కడుంది కుసుమా? ఇక్కడ ఉంది. ఏంటి కుసుమా, ఇంకా రెడీ అవ్వలేదా? 2-3 పర్ఫార్మెన్స్ల తర్వాత మందే. అయితే అంటావేంటి కుసుమా, వెళ్ళి రెడీ అవ్వు. నేను నాటకం వేయట్లేదు. ఊరుకో కుసుమా, కామెడీ చేయకు. నేనేమైనా నీలా జోకర్ అనుకుంటున్నావా కామెడీలు చేయడానికి? నేను వేయట్లేదు. అలా అంటావేంటి కుసుమా, నువ్వు మాట ఇచ్చావని మా మధుగాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. తొందరగా రెడీ అయ్యి రా కుసుమా. నీకు ఇలా జరగాలనే నేను ఆ రోజు మాట ఇచ్చాను రా. నేను మాట ఇవ్వడం వల్ల మీరు ఇంకే అమ్మాయిని అడగలేదు. ఇప్పుడు మీరు నాటకం ఎలా చేస్తారో నేను చూస్తాను. పో. అంతా దీనివల్లే. దుశ్శాసనుడు. రాత్రంతా చాలా ప్రాక్టీస్ చేశాను మహేష్. మొత్తానికి నువ్వు అన్నట్టు పలికానుగా. ఇప్పుడు నేను వెయ్యొచ్చా ద్రౌపది వేషం? సరేలే మహేష్, నీకు నచ్చకపోతే వద్దులే. మా డాడీతో మాట్లాడి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లిప్ వేయించుకుంటాను మహేష్. అప్పుడు నా వాయిస్ అంతా సెట్ అయిపోతుంది. సారీ తపన, మా మధుగాడు చెప్తుంటే ఏమో అనుకున్నాను. మనం వెతికే ప్రేమ కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ గొప్పదని. అది నిజమే అని ఈ క్షణమే అర్థమైంది నాకు. అందం అనేది ఆనందాన్ని ఇవ్వదని కూడా తెలిసింది. ఆవేశంలో నిన్ను అనకూడని మాటలు ఎన్నెన్నో అన్నాను తపన. నిన్ను అర్థం చేసుకోకుండా నీ మీద చిరాకు పడ్డాను. అన్ని మాటలన్నా సరే నన్ను ఒక్క మాట కూడా అనాలనిపించలేదా తపన? నువ్వంటే నాకు చాలా ఇష్టం మహేష్. ఐ లవ్ యూ తపన. లవ్ యూ టు మహేష్. అన్నా ఇప్పుడు నాటుకుంటలేని గ్యాంగ్ స్టేజ్ మీదకి రావాలా మరి? ద్రౌపది వేషం నేను వేస్తాను మహేష్. వద్దు తపన, నీ మాటలు విని నిన్ను అందరూ ఎక్కిరిస్తారు. అది చూసి నేను తట్టుకోలేను. మరెలా మహేష్? తపన, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా తపన? ఎంత ఇష్టం మహేష్? రోజు కల్లోకి కాజలు వస్తానంటున్నా. వద్దు, వెళ్ళిపోమని నీకోసమే వెయిట్ చేసినంత ఇష్టం తపన. అయితే రోజు నీ కల్లోకి వస్తున్నానా మహేష్? నేను పడుకునేదే నువ్వు కల్లోకి వస్తావని తపన. లవ్ యూ మహేష్. కొత్త బండా మహేష్, సూపర్ గుంది. థ్యాంక్ యూ తపన. ఫస్ట్ నిన్నే ఎక్కించుకుందాం అనుకున్నాను, కానీ కొన్ని దిక్కుమాలిన కారణాల వల్ల కుదరలేదు. ఇట్స్ ఓకే మహేష్, పర్వాలేదు. మధు, చెయ్యి చాపు. దేనికి తపన? ఒకసారి చాపు మధు. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ తపన. సారీ, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏం లేదు తపన. ఇట్స్ ఓకే మధు. రే, ఈ రోజు నుంచి మీ చెల్లి బరువు బాధ్యతలన్నీ నీవేరా రే. వెళ్ళొస్తాను తపన. బాయ్. బాయ్ మహేష్. ఈ సన్ లైట్ వల్ల నీ స్కిన్ లైట్ డ్యామేజ్ అవ్వకూడదని కొంచెం స్పీడ్ పెంచాను తపన. సపోర్ట్ గా నన్ను పట్టుకో చెప్తానే. మహేష్, నాటకం అన్నా? నాటకం క్యాన్సిల్ అయిందా తపన? అయ్యో, మరి ఇప్పుడు ఎలాగా? వేస్తున్నాడు కదా రోడ్డు మీద. మరి మీరు ఉండండి రా. ఎవరో వస్తారంటే మా నాన్న నేను వెయిట్ చేస్తున్నాను. ఇంతలో జనాలందరూ నాకు మొక్కి డబ్బులు వేస్తారు. ఫోన్లే మహేష్, క్యూట్ గా ఉన్నావు. ఒక నిమ్మకాయ పట్టుకున్నావా? ఎందుకు తపన? దిష్టి తగలకుండా. దిష్టి చుక్కలాగా ఉన్నాడు, ఆడికేడి దిష్టి తగులుతుంది.
వెళ్ళొస్తాను మహేష్. జాగ్రత్త తపన. తపన వచ్చింది. తపన నీ ప్లేస్ ఎక్కడ? ఈ బెంచే మహేష్. దేవుడా నువ్వు ఉన్నావయ్యా. కూర్చో తపన, దా కూర్చో. మహేష్ నీ బుక్లెట్ ఇలా ఇవ్వు మహేష్, మొత్తం అరగంటలో రాసి ఇచ్చేస్తాను. మొదట్లో నిన్ను చూసి నా అశాంతికి కారణం నువ్వే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది తపన, నా మనశ్శాంతి నువ్వేనని. ఇగో తపన, నీటికి ఎక్కించి. అరగంటలో పూర్తి చేసేస్తాను మహేష్, ఆ తర్వాతే నాది రాసుకుంటాను. తపన తపన థ్యాంక్ యూ తపన. ఇలా నువ్వు థ్యాంక్ యూ చెప్తానంటే నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి నేను రాయను మహేష్. సారీ తపన. సారీ కూడా చెప్పద్దు నాకు. థ్యాంక్స్ చెప్పకుండా సారీ చెప్పకుండా ఇంకేం చెప్పాలి తపన? నీకు తెలీదా? ఇంకేమున్నాయి చెప్పడానికి? ఓ అదా, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు తపన. నువ్వే చెప్పు మహేష్. తర్వాత చెప్తానులే గానీ నువ్వు రారా ముందే. ఒరే మామ ఆగ్రా నువ్వు. మహేష్ మహేష్ తపన గుళ్ళో మన ఇద్దరం కలిసి దీపం పెడతాం, అలా మా ఇంట్లో ఎప్పుడు పెడతామో ఏటో. అంతా మహాశివుడి చేతిలోనే ఉంది మహేష్. అది నిజమేలే, అందుకే కదా గుడికొచ్చాం. తపన మన ఇద్దరికి కలిపి ఓ పేజ్ అంతా తీసుకుందాం, ఒక పక్క నేను ఒక పక్క నువ్వు చూసుకోవచ్చు. ఏ గిఫ్ట్ వచ్చినా మనకే వస్తుంది. సరే మహేష్, నువ్వు ఎలా అంటే అలా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.